బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఈ మధ్య కాలంలో మరి సోషల్ మీడియాలో చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారాయి. సో ప్రధానంగా ఈశ్వరమ్మ యాదవ్ పైన అక్కడ మరి ఫ్లెక్సీ వార్ అయితే మొదలైంది. ఆమెపై చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలపైన ఇక ఇటు యాదవ సామాజిక వర్గం అంతా కూడా బగ్గుమన్నటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే కూడా మరి జక్కిడి శివచరణ్ ఆయన ఇంటిపైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే మరి జాతీయ యూత్ కాంగ్రెస్ జక్కిడి శివచరణ్ రెడ్డికి అయితే నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరి షోకాజ్ నోటీసులో ఏముంది, సో ఎటువంటి వివరణ కోరబోతుందని ఒక కొంత ఇంట్రెస్టింగ్ కామెంట్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మా ప్రతినిధి ముషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో ముషం, అసలు ఏం జరిగింది, ఎందుకు జక్కిడి శివచరణ్ రెడ్డికి మరి యూత్ కాంగ్రెస్ సంబంధించి? శ్రీశైలం, మనం గత 2 రోజులుగా జక్కిడి శివచరణ్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆ విషయాన్ని అయితే మనం ప్రస్తావిస్తూ చూస్తా ఉన్నాం. మొత్తం మీద యాదాద్రి భువనగిరి సంబంధించినటువంటి యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి పేరు ఏదైతే ఉందో, ప్రధానంగా ఆ యొక్క ఫ్లెక్సీలు పెట్టినటువంటి సందర్భంలో ఆ ఫ్లెక్సీలలో తమ యొక్క తండ్రి ఫోటోను పెట్టలేదు. తమ యొక్క తండ్రి ఫోటోను పెట్టకుండా ఆ ఫ్లెక్సీలు ఎలా పెట్టారు అంటూ జక్కిడి శివచరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బూతులు లంకించుకున్నటువంటి వైరాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఈశ్వరమ్మ యాదవ్ తరపున పెట్టినటువంటి ఫ్లెక్సీలలో జక్కిడి శివచరణ్ రెడ్డి తండ్రి ఫోటో లేకపోవడంతో తను ఈశ్వరమ్మ యాదవ్ మనోడికి ఫోన్ చేయడము, ఫోన్ లో బూతులు తిట్టడము, ఆ బూతులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవడము, అందులో ఇటు ఈశ్వరమ్మ యాదవ్ తో పాటుగా గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మధు యాష్కి పేరును తీసుకోవడం, దాంతో పాటుగా పిసిసి అధ్యక్షుడు పేరు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు వైరల్ గా మారినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షునికి ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి వివరణ తీసుకోవాలని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా లేటెస్ట్ గా ఇప్పుడు యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా మనకు వచ్చినటువంటి సందర్భం. యూత్ కాంగ్రెస్, నేషనల్ యూత్ కాంగ్రెస్ నుంచి కూడా జక్కిడి శివచరణ్ రెడ్డికి పూర్తిగా 2 రోజులలో అసలు ఆ మాటలు తనవేనా కాదని చెప్పాలి, దాంతో పాటుగా అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ జక్కిడి శివచరణ్ రెడ్డికి పూర్తి స్థాయిలో నేషనల్ యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఈ యొక్క నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇటు ఎల్బీ నగర్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ యొక్క రాజకీయం కాస్త ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అటు జక్కిడి శివచరణ్ కు సంబంధించి ఆ ఆడియోలు వైరల్ అవ్వడము, మరొక వైపు పిసిసి అధ్యక్షుడిని తిట్టడము, ఈశ్వరమ్మ యాదవ్ ని తిట్టడము, అటు ఈశ్వరమ్మ యాదవ్ మనవడైనటువంటి సురేష్ యాదవ్ పైన బూతులు లక్కించడం, దాంతో పాటుగా ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తను మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలు అయితే ఇప్పుడు వైరల్ గా మారినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద 2 వైపుల నుంచి ఇటు ఈశ్వరమ్మ యాదవ్ వర్గీయుల నుంచి ఇటు జక్కిడి శివచరణ్ రెడ్డి ఇంటి వైపుగా పోయినటువంటి ఆ యొక్క సందర్భాన్ని కూడా మనం చూసాము. మరొక వైపు జక్కిడి శివచరణ్ రెడ్డి వర్గీయులు అయితే ఇది ఏఐతో చేసినటువంటి ఆడియోలు అని చెప్పేసి కొట్టివేస్తున్నటువంటి సందర్భం. మొత్తం మీద ఇది పూర్తి స్థాయిలో ఇటు రెండు సామాజిక వర్గాలను కించపరచడమే కాదు, ఈశ్వరమ్మ యాదవ్ అనేటువంటి లేడీని తిట్టినటువంటి సంఘటనగా తీవ్రంగా పరిగణించినటువంటి ఏఐసిసి ఏదైతే యూత్ కాంగ్రెస్ నేషనల్ ఇన్ఛార్జ్ ఉన్నారో వారు కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇటు పిసిసి కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి వైనాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శివచరణ్ రెడ్డి ఇంటి పైన ఈశ్వరమ్మ వర్గీయులు నిన్న దాడి చేసినటువంటి సందర్భంలో కూడా యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి స్టేట్ లీడర్లు కూడా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేశారు. వారిని టిఆర్ఎస్ వాళ్ళతో లింక్ పెడుతూ మాట్లాడినటువంటి మాటలను మనం చూస్తా ఉన్నాం. దీన్ని కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకోవడం జరిగిందంటూ ఇటు యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని పైన కాంగ్రెస్ వర్గీయులు అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరొక వైపు తను యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ కోసం 7 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఆ వీడియోలలో, ఆడియోలలో మాట్లాడినటువంటి మాటలు అయితే ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారానికి అయితే సాగిస్తున్నటువంటి పరిస్థితి. మరి జక్కిడి శివచరణ్ రెడ్డిని ఖచ్చితంగా తీసేస్తారు, తన యొక్క రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తీసేసేటువంటి అవకాశాలు లేకపోలేదన్నటువంటి ప్రచారం కూడా ఊపందుకుంది. మరి తీసేస్తారా, లేకపోతే జక్కిడి శివచరణ్ రెడ్డికి మొదటి వార్నింగ్ కింద ఇచ్చి వదిలేస్తారా, లేదు అంటే తనకు సంబంధించినటువంటి విషయంలో ఇంకేదైనా డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ ప్రశ్నలకు కొద్ది సమయం తర్వాత మాత్రమే సమాధానం దొరకబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈశ్వరమ్మ యాదవ్ వర్గం అయితే
చాలా సీరియస్ గా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుందని చెప్పుకోవచ్చు. శ్రీశైలం పిసిసి కూడా అలాగే సీరియస్ గా తీసుకున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈశ్వరమ్మ యాదవ్ పైన సో తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చాలా వైరల్గా మారాయి సోషల్ మీడియాలో. మరి జక్కిడి శివచరణ్ రెడ్డి తండ్రి ఆడియో కావచ్చు, లేకపోతే జక్కిడి శివచరణ్ రెడ్డి ఆడియోస్ కావచ్చు. సో చాలా క్లియర్గా ఒక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయ్యానంటే దాదాపు 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. కనీసం ప్రోటోకాల్ లేకుండా నా ఫోటో వేయకపోయినా పర్లేదు, మా తండ్రి ఫోటో అయినా వేయాలంటూ ఆయన లకారంతో తిట్టినటువంటి తిట్లు కావచ్చు. సో దాదాపు 80 ఏళ్ల వయసు కలిగినటువంటి ఈశ్వరమ్మ యాదవ్ను మరి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సో యావత్తు బీసీలంతా ఐక్యమై ఒకసారిగా జక్కిడి శివచరణ్ ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇటు ఇరు వర్గాల మధ్య కొంత ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇక యూత్ కాంగ్రెస్ జాతీయ యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతల నుంచి కూడా ఇక షోకాజ్ నోటీసులు వచ్చినాయి. సో ఖచ్చితంగా వివరణ ఇవ్వాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక పీసీసీ నుంచి ఇటు తెలంగాణ క్రమశిక్షణ కమిటీ నుంచి కూడా మల్లు రవి నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది జక్కిడి శివచరణ్ తండ్రికి. సో మరి ఏం జరుగుతుంది, ఎటువంటి యాక్షన్ ఉండబోతున్నది, ఈ ఫ్లెక్సీ వార్ ఎటువంటి వివాదాలకు భవిష్యత్తులో మరి తాగునివ్వబోతుందని ఒక చర్చ అయితే జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డికి అయితే జాతీయ యూత్ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మహిళా నేత పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. 2 రోజుల లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలంటూ స్పష్టం చేసింది. అయితే వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఇదిలా ఉంటే యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలుగా ఈశ్వరమ్మ యాదవ్ పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఎల్బీనగర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో తన తండ్రి ప్రభాకర్ రెడ్డి ఫోటో వేయలేదంటూ ఈశ్వరమ్మ యాదవ్ మనవడు సురేష్ యాదవ్కు ఫోన్ చేసిన శివచరణ్ రెడ్డి బూతులు తిట్టినట్టు ఆడియో వైరల్ అవుతోంది. దీంతో బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీసీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ సంఘాలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశాయి. శివచరణ్ రెడ్డిని పదవి నుండి తప్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు శివచరణ్ రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి కోసం 7 కోట్లు ఖర్చు చేశామని చెప్పినట్టు మరో ఆడియో వైరల్ అవుతోంది. సో ఇరువురిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జాతీయ యూత్ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసింది. సో ఖచ్చితంగా మరి ఈ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీటి మీద ఖచ్చితంగా మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, వివరణ ఇవ్వాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక శివచరణ్ రెడ్డి మాత్రము క్లియర్గా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మరి జక్కిడి శివచరణ్ రెడ్డి ఎటువంటి క్లారిటీ ఇస్తారంటూ ఒక చర్చ అయితే జరుగుతోంది. సో రీసెంట్గా ఈ అంశంపైన జక్కిడి శివచరణ్ రెడ్డి స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈశ్వరమ్మను కించపరచలేదంటూ శివచరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈశ్వరమ్మ తనకు నానమ్మ లాంటిదని, తాను ఎక్కడ కులాలను కించపరచలేదంటూ వివరించారు. తన వల్ల మీరు బాధపడితే క్షమాపణ చెప్తున్నట్టు తెలిపారు. ఇక కుల సంఘాల నాయకులకు అనుమానాలుంటే తనకు కాల్ చేసి వివరణ అడగాలన్నారు. సోషల్ మీడియాలో తనపై కావాలని కుట్ర చేస్తున్నారని, సొంత పార్టీలోని కొందరు నాయకులు కూడా కుట్ర చేస్తున్నారంటూ శివచరణ్ రెడ్డి అన్నారు. అయితే గత జనవరిలో జరిగిన గొడవను ఇప్పుడు కావాలని బయటకు తీశారని, ఏఐతో కొందరు తన ఆడియో సృష్టించినట్లు ఆరోపించారు. తన ఎదుగుదలను చూడలేక ఇబ్బంది పెడుతున్నారని, కుల సంఘాలను రెచ్చగొట్టి కొందరు పబ్బం గడుపుకుంటున్నారంటూ విమర్శించారు. బయటకు వచ్చిన ఆడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, తాను బీసీలకు వ్యతిరేకం కాదని వివరించారు. ఇక 41 ఏళ్ళుగా తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని, అప్పుడు రాని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటూ శివచరణ్ రెడ్డి ప్రశ్నించారు. ఇక ఈ సమస్య ఇంతటితో వదిలేయాలంటూ అందరికీ క్షమాపణ చెబుతున్నట్లుగా జక్కిడి శివచరణ్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ నౌ చూద్దాం మరి షోకాజ్ నోటీసులు అయితే ఇప్పటికీ చేరుకున్నట్టు తెలుస్తోంది జాతీయ యూత్ కాంగ్రెస్ నుంచి. మరి శివచరణ్ రెడ్డి ఏం క్లారిటీ ఇస్తారు, ఎటువంటి వివరణ మరి జాతీయ యూత్ కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తుందని చూడాలి. బట్ జక్కిడి శివచరణ్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ నుంచి అవుట్ అవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఆయనను వారి పదవి నుంచి పార్టీ నుంచి తొలగించబోతున్నారు అనేది ఒక చర్చ మాత్రం బలంగా వినిపిస్తుంది. చూద్దాం జాతీయ యూత్ కాంగ్రెస్ ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ఏం డిసిషన్ తీసుకోబోతుంది. రైట్ ఒకసారి జక్కిడి శివచరణ్ రెడ్డికి సంబంధించినటువంటి వైరల్ ఆడియోను ఒక్కసారి తొలివేలు స్క్రీన్ పై చూద్దాం. 30 సంవత్సరాలు జెండా మోసి అంట ఇక్కడ ఫ్లెక్స్ చేసుకుంటుందంట. ఇక నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము, నా ఎంబడి ఓడి తిరగాలి, క్యాడర్ కి ఏం సమాధానం చెప్పుకోవాలి. కిదా జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా మంత్రాబాద్ డివిజన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ క్లిక్ చేస్తావు. ఈ మంత్రాబాద్ లో రక్తం ప్రాణం జీవితం పెట్టాం. నువ్వు ఎలా అధికారం ఉంటే ఆడ జెండా వస్తా అంటే పోయి ఏదైనా చెప్పుకో, మాకు సంబంధం లేదు. మర్యాద చెప్పుకుంటావా, పిసిసి ప్రెసిడెంట్ చెప్పుకో, రాహుల్ గాంధీ దగ్గర కూడా చెప్పుకో. ఫ్లెక్స్ చేసే ముందు ఎవరు డిజైన్ చేసిండు,
ఫ్లెక్స్ ఎవడు ఏం చేసారు? రఘువీర్ గారు ప్రమేయం ఉందా లేదా? ఫ్లెక్స్ దాంట్లో వేస్తే కేపీఆర్ అన్న ఫోటో ఎందుకు వేయలేదు? మళ్ళా ఫ్లెక్స్ చేయమని మా డాడీ ఫోటో లేకపోతే నా అంతలో నేను పోయి వీడియో పెట్టి నేనే చెప్తా. రామరెడ్డి అన్నటువంటి మంత్రాబాద్ లో నువ్వు కావాలి, నీకు కేపీఆర్ అవసరం లేదా? ఎన్ని యాంగిల్ నవ్వాలో అన్ని యాంగిల్ పోతుపోయిన ఫ్యామిలీ మీద నవ్విపోతారు. నువ్వు ఫ్లెక్స్ చేసి పెద్ద మంచి ఫోటో వేసుకుంటే చిన్నగా ముద్దు పెట్టుకుంటారా అమ్మ అని చెప్పి తీసుకెళ్ళ కొడతారమ్మా. నువ్వు పూడకో పార్టీ మారుకుంటా పెద్ద మంచి బొమ్మ వేయకపోతే చింపక ముద్దు పెట్టుకుంటారా? నేను చెప్తున్న పోరాడు సురేష్ అనేటోడు రెగ్యులర్ రఘువీర్ గారితో మంది అవుతాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఈనాడన్నా నువ్వు పిల్లలను కనబడ్డావా? మరి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా, మా ఇంటికి వచ్చినావా నిలబడతా అని. ఇంట్లో యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు. కొత్త స్టోరీ. నీకు చిన్నపిల్లలుగా కనబడొచ్చేమో. బయట రాష్ట్రంలో నేను నెంబర్ 3 ముఖ్యమంత్రి పిసిసి. హూ ఆర్ యూ? నువ్వు పార్టీకి ఏం సర్వీస్ చేసినావు? నువ్వు ఎవరు? నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు మా డాడీ కదా నీకు కనవాపు తీసుకొచ్చింది. అధికారం కోసం కాంగ్రెస్ కి బీఆర్ఎస్ లో పోయినావు. నేను అడుగుతున్న కృష్ణ యాదవ్, నీకు సిగ్గు శరం ఉంటే మా నాయన నీకు బీసీ అయితే నీకు టికెట్ ఇస్తా అన్నాడు కదా. నీకు టికెట్ ఇస్తా అన్నాక నువ్వు అయ్యే ఫోటో ఏవా? పిసిసికి చెప్పు, ముఖ్యమంత్రికి చెప్పు. నువ్వు వచ్చి నీకు నీ మర్మానికి రాయకే అనుభవం లేదు. ఎవడో డ్రగ్గిస్ట్ గారు చెప్తే మన మాటలు నమ్మి నన్ను బ్లేమ్ చేస్తారు. నువ్వు గంజాయిగా ఆడిన నాటకంలా మన ఇద్దరం కొట్లాడుకుంటే రేపు పొద్దున నేను పోటీ చేస్తే నాకు డ్యామేజ్, నువ్వు పోటీ చేస్తే నాకు డ్యామేజ్. ఓన్ ప్లస్ ఈడ మాకు బాస్ ఎవరు లేడు, నేనే బాస్. నువ్వు బ్లేమ్ చేసే జగ్గి ప్రభాకర్ రెడ్డి కొడుకుని కాదు, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్.